హాయ్ గర్ల్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు స్నాక్ ఐటెమ్ చేస్తున్నాము. బొబ్బట్లని మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ట్రై చేసాము. ఎలా ఉన్నాయో చూసేయండి మీరు కూడా. నేను ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నాను. దాంట్లో లైట్‌గా సాల్ట్ వేశాను. ఆ సాల్ట్ మొత్తం గోధుమ పిండిలో కలిసే వరకు కలుపుకుంటూ ఉన్నాను. దానిలో కొంచెం కొంచెం కింద వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉన్నాను ఒక ముద్దలా ఫామ్ అయ్యే వరకు. అలా కొంచెం కొంచెం వాటర్ ఏసుకొని మొత్తం అంతా కలిసే వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి దాన్ని. మనకి గోధుమ పిండి ఎంత మంచిగా కలుపుతామో అంత బాగా వస్తాయి బొబ్బట్లు. ఎక్కువ సేపు కలుపుతూ ఉండాలి దాన్ని. మెత్తగా రావాలి. లైట్‌గా మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి. గోధుమ పిండిలో కొంచెం పసుపేసుకోవాలి. అదే మైదా పిండిలో అయితే అక్కర్లేదు మనకి. గోధుమ పిండి పసుపేసుకోకపోతే మనకి వేరే కలర్‌లో వస్తది. అంత కలర్‌ఫుల్‌గా ఉండదు. పసుపు స్టార్టింగ్‌లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే ఎందుకేసానంటే దాన్ని మనం పసుపు వేస్తే మొత్తం కలిపే వరకు కలుపుకుంటూ ఉంటాం కదా ఎక్కువ సేపు. అందుకని ఇప్పుడే వేశాను. పిండిని ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలా మనం కొంచెం కొంచెం కింద నెయ్యి కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి దాన్ని. గోధుమ పిండిని ఏ కప్పుతో అయితే కొలిచామో ఆ కప్పుతోనే పచ్చిశనగ పప్పును కూడా కప్పున్నర వరకు నానబెట్టుకోవాలి. 2 గంటల వరకు నానబెట్టుకొని ఉన్న దానిని మంచిగా వాటర్ పోసుకొని వాష్ చేసేసుకొని దాంట్లో లైట్‌గా పసుపు వేసుకొని మనం 2 గాని, 3 గాని విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి దీంట్లో లాగా ఇలా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే ఒక కప్పున్నర వరకు బెల్లం తీసుకొని దీంట్లో కలుపుకొని స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉండాలి. ఓన్లీ సిమ్‌లో పెట్టే తిప్పుతా ఉండాలి దీన్ని. బెల్లం అంతా బాగా కరగాలి. బాగా కరిగి దాంట్లో కలుస్తూ ఉంటుంది. హైలో పెడితే మాడిపోతది. అందుకని సిమ్‌లో పెట్టి తిప్పుతూ ఉండాలి దాన్ని. అలా తిప్పుతూ ఉండగా మనకి ఇదిగోండి ఇలా చూడండి వీడియో చూపించిన విధంగా ఇలా దాన్ని గిన్నెను వదిలేస్తూ ఉంటది. కొంచెం సేపు చల్లారే వరకు దాన్ని వదిలేయాలి. పూర్తిగా చల్లారాక మనం మళ్ళీ కలుపుకున్న చపాతీ పిండిని తీసుకొని ఇలా చిన్న ముద్దలాగా చేసుకొని దాంట్లో చిన్న ఉండ చేసుకొని దాన్ని ఇలా క్లోజ్ చేసేయాలి. అలా క్లోజ్ చేసిన పిండి ముద్దని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపై ఆయిల్ పోసి దాని మీద ఇలా ఒత్తుకుంటుంటే మనం పాన్ మీద ఈజీగా వచ్చేస్తది. మనకిలా చేత్తో కుదరలేదు అనుకుంటే ఇంకో బటర్ పేపర్ తీసుకొని దాని మీద పెట్టి కర్రతో చపాతీలాగా చేసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చపాతీలాగా చేసుకోవాలి దాన్ని. ఎడ్జెస్ అన్నీ పల్చగా చేసుకోవాలి. కొంచెం మందంగా ఉంటే మళ్ళీ ఉడకవది. మనకి ఏమైనా పిండి చేతికి అంటుతూ ఉంటే మధ్య మధ్యలో నెయ్యి కానీ, ఆయిల్ గానీ యూజ్ చేసుకొని మనం ఒత్తుకుంటూ ఉండొచ్చు. ఇలా రౌండ్‌గా చేసుకోవాలి. పాన్ హీట్ అయ్యాక దాని మీద నెయ్యి కానీ, ఆయిల్ కానీ వేసుకొని బటర్ పేపర్ మీద చేసుకున్న బొబ్బట్టుని మనం దీంతో పేపర్‌తోని ఇలా తిప్పి ఉంచాలి. బటర్ పేపర్‌కి ఆయిల్ రాసుకునే చేసాం కాబట్టి మనం అది పాన్‌కి అతుక్కోకుండా వచ్చేస్తది. లైట్‌గా ఆయిల్ గానీ, మనం నెయ్యి గానీ వేసుకోవాలి. వేసుకొని ఒకవైపు మంచిగా కాలే వరకు ఉంచుకోవాలి. చూడండి ఇలా కొంచెం కాలుతుంది. అటువైపు మన కలరొచ్చాక మనం వేరే వైపు తిప్పుకోవాలి. అంతే అండి. అయిపోయాయండి గోధుమ పిండి బొబ్బట్లు. చాలా సింపుల్ అండ్ టేస్టీ గూడా. ఈవినింగే ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్‌లాగా బావుంటాయి. పిల్లలు బాగా ఇష్టపడతారు. బాగుందా? నచ్చినాయా నీకు? ఏమేమేసానా? గోధుమ పిండి, పచ్చిశనగపప్పు, బెల్లం, నెయ్యి.